యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ సోదరీ సోదరులారా, నేటి దినం మనం కీర్తనల గ్రంథంలో 42 కీర్తన నుండి పాఠం ప్రారంభించుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించిన కీర్తన ఇది. ఈ కీర్తనలో దేవుని శిక్ష, విమోచన ఈ రెండూ ప్రస్తావించబడ్డాయి. 42 కీర్తన నుండి 72 కీర్తన వరకు కీర్తనల గ్రంథమందలి నిర్గమకాండ విభాగం బైబిలులోని పంచగ్రంథాల క్రమంలో కీర్తనల గ్రంథాన్ని విభజించారు. 41 కీర్తనతో ఆదికాండం విభాగం ముగిసింది. నిర్గమకాండంలో దేవుని ప్రజలు వాగ్దత్త భూమికి దూరంగా తిరుగాడారు. పరాయి రాజు కింద దాస్యం చేశారు. దేవుడు వారి మొర విన్నాడు. తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారిని ఈజిప్టు నుండి విడుదల చేశాడు. అలాగే 48 కీర్తన వరకు ఇవే తలంపులు వ్యక్తం చేయబడినాయి. అయితే ఈ కీర్తనలు భవిష్యత్తులో ఇశ్రాయేలు జాతికి సంభవించబోయే పరిస్థితులను ప్రవచిస్తున్నాయి. దేవుని ప్రజల స్థితిగతులు అచ్చం నిర్గమకాండంలోని అనుభవాలను పోలి ఉన్నాయి. కీర్తనల గ్రంథంలోని ఈ 2 విభాగాల్లో దేవుని పేర్లు ఎలా పరిచయం చేయబడ్డాయో గుర్తించండి. మొదటి విభాగంలో అనగా 41 కీర్తన వరకు యెహోవా అనే నామం 272 సార్లు వస్తుంది. ఎలోహిం అనే పేరు 15 సార్లే వస్తుంది. రెండో విభాగంలో అనగా 42 నుండి 72 కీర్తన వరకు ఎలోహిం అనే పేరు 164 సార్లు వస్తుంది. యెహోవా అనే పేరు 30 సార్లు మాత్రమే వస్తుంది. ఎందుకని? ఈ 2 పేర్లు ఎలోహిం, యెహోవా అనే ఈ 2 నామములకు విశేషార్థాలున్నాయి. ఎలోహిం అనే పేరులో దేవుని మహాశక్తి, సంపూర్ణత వ్యక్తమవుతుంది. యెహోవా అనే నామధేయం విమోచనను సూచిస్తుంది. యెహోవా ఇశ్రాయేలును కాపాడే దేవుడు. ఈ రెండో భాగంలో దావీదు రాసిన కీర్తనలు 19 మాత్రమే ఉన్నాయి. 7 కీర్తనలు కోరహు కుమారులు రాసినవి. వీరు లేవీయ కుటుంబాలకు చెందినవారు. ఈ విభాగంలోని కీర్తనలన్నీ ఇశ్రాయేలు భవిష్యత్తును గురించిన ప్రవచనాలే. 42 నుండి 44 కీర్తన వరకు ఈజిప్టు ఫరో కింద ఇశ్రాయేలు అనుభవించిన దాస్యం పేర్కొనబడింది. 43 కీర్తనలో అంత్యక్రీస్తు ప్రస్తావన ఉంది. శత్రువుల ఒత్తిడి వల్ల ఇశ్రాయేలు అణగారిపోయి విలపిస్తున్నారు. దేవుడు వారికి విమోచన ప్రసాదిస్తాడు. 45 కీర్తన 1000 ఏండ్ల పరిపాలనను చూపుతుంది. యేసుక్రీస్తు వస్తాడు, వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఈ కీర్తనల్లో ప్రాతిపదికంగా ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించిన ప్రవచనాలు సమృద్ధిగా ఉన్నాయి. మహాశ్రమలు ఆ జాతికి ప్రాప్తిస్తాయి. అయితే ఒక మాట, ఈ కీర్తనల్లోని అనేక సత్యాలను మనం వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు. అయితే ఇశ్రాయేలును గురించిన ప్రవచనాలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇశ్రాయేలు జాతి అన్నప్పుడు అది అందరూ ఇశ్రాయేలీయులకు వర్తించదు. అలాగే సంఘము అన్నప్పుడు అందులో ఉన్న రకరకాల ప్రజలకు అది అన్వయించదు. యేసుతో వ్యక్తిగత సంబంధ సహవాసాలు కొనసాగించే వారికే సంఘ వాగ్దానాలు అన్వయిస్తాయి. ఈ దృశ్య సంఘంలో అదృశ్య సంఘం ఉందని మనం గ్రహించాలి. ఇశ్రాయేలు శేషిత జనాంగానికే ఈ ప్రవచనాలు అన్వయిస్తాయి. సరే, ఇప్పుడు కీర్తనల గ్రంథంలోని నిర్గమకాండ విభాగంలో మనం ప్రవేశిస్తున్నాము. 42 కీర్తన ఇశ్రాయేలు శేషిత జనాంగం చేసే ఆక్రందన ఇందులో వినిపిస్తున్నది. నిర్గమకాండం 12వ అధ్యాయం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈజిప్టు దేశంలో దేవుడు తన ప్రజలకు అనుగ్రహించిన విడుదల చిరస్మరణీయం. విశ్వాసుల ఇంటి ద్వారబంధాలకు రక్తము రాసి ఉంటే ఆ ఇంటికి క్షేమం. అది పస్కా అనుభవం. అది రక్త విమోచన. ఆ తరువాత ఎర్ర సముద్రము దాటిన అనుభవం. మొదటిది రక్తం,
రెండోది దేవుని శక్తి. ఈ కీర్తన కూడా మాస్కెల్ కీర్తన అనగా ప్రబోధ గీతం. కోరహు కుమారులు రాసినది. కోరహు ఎవరు? ఇతడు అరణ్య ప్రయాణంలో తిరుగుబాటు నాయకుడు. మోషే అహరోనుల అధికారాన్ని ధిక్కరించినవాడు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు ఈ వృత్తాంతం రాయబడింది. కోరహు అతని సమూహము మృతి చెందారు. భూమి తన నోరు తెరిచి వారిని మింగివేసింది. అయితే కోరహు కుమారులు చావలేదు. కోరహు కుమారులు దావీదు నిర్వహించిన సంగీత బృందంలో సభ్యులు. వీరు కొన్ని కీర్తనలు రాశారు. 42వ కీర్తన కోరహు కుమారులు రచించినదే. దైవధ్యానం. మరచిపోవద్దు, ఇందులో ప్రవచనం కూడా ఉన్నది. 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొంటున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొంటున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వస్తాను? ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనపడతాను? ఇశ్రాయేలు ప్రజలు చెదరిపోతారు. శేషిత జనాంగం దేవుని కొరకు ఆకలి దప్పులు వ్యక్తం చేస్తారు. ఇశ్రాయేలు శేషిత జనాంగం చేసే ఆక్రందన ఈ కీర్తనలో ఉన్నది. విశేషించి దేవుని ప్రజలందరూ యేసు ప్రభువు కొరకు అదే ఆశను, తృష్ణను, ఆకలి దప్పులను వ్యక్తం చేస్తున్నారు. దావీదు కూడా ఇదే కీర్తనను ఎన్నోసార్లు పాడుకొని ఉండవచ్చు. తాను ఎక్కడెక్కడో తిరిగాడు, గుహలలో తలదాచుకున్నాడు. ఎక్కడ ఉన్నా అతని ప్రాణం దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. దుప్పి నీటివాగుల కోసమై ఎంతో ఆశపడుతుంది. దేవుని కోసం ఇలాంటి తీవ్రమైన ఆశను, తృష్ణను కలిగి ఉన్నవారే నిజమైన విశ్వాసులు. తిరిగి జన్మించిన విశ్వాసులకు యేసు ప్రభువు కోసం తీవ్రమైన వాంఛ, కోరిక, ఆకలి, దప్పి కలుగుతాయి. యేసు కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇశ్రాయేలుకే కాదు, దావీదుకే కాదు, ఈ రోజున నీకు కూడా ఇదొక గొప్ప సవాలు. 3వ వచనం. నీ దేవుడు ఏమయ్యాడు అని వారు నిత్యము నాతో అంటూ ఉంటే, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యాయి. ఈజిప్టులో ఉండగా ఇశ్రాయేలీయులు ఎంతో ఏడ్చారు. ఇక ముందు కూడా అలానే ఏడుస్తారు. మహాశ్రమల కాలంలో ఇదే ప్రశ్న ఎదురవుతుంది. నీ దేవుడు ఏమయ్యాడు? మెస్సియా ఎప్పుడు వస్తాడు? జనసమూహముతో, పండుగ చేస్తున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, సంతోషము కలిగి స్తోత్రములు చెల్లిస్తూ నేను దేవుని మందిరానికి వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా, నా జీవమా, నా మనసా, నీవెందుకే కుంగిపోయి ఉన్నావు? నాలో నీవు ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ, ఆశాభావం నీకుండాలి. ఆయనే నా రక్షణకర్త అని, నా దేవుడని చెప్పుకుంటూ ఇంకా నేను ఆయనను స్తుతిస్తాను. ఈ విధంగా దావీదు తనను తాను ధైర్యపరుచుకుంటున్నాడు. 6-7 వచనాలు. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మెసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు అనగా అలలను పిలుస్తున్నది. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లిపారి ఉన్నాయి. శ్రోతలు, ఈ ప్రార్థన యోనా చేసిన ప్రార్థనలాగా ధ్వనించటం లేదు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నీ తరంగములు, నీ కరుళ్ళు అనగా అలలు నన్ను కప్పి ఉన్నాయి. యోనా మృత్యుగర్భంలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు జాతికి కలుగబోయే మహాశ్రమలలో ఇలాంటి అనుభవమే వారికి ప్రాప్తిస్తుంది. ఇది ప్రవచనం. దేవుడు వారిని కాపాడుతాడు. 8-9 వచనాలు. అయినను పగటివేళ యెహోవా తన కృప కలగాలని ఆజ్ఞాపిస్తాడు.
రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయి. కావున నీవెందుకు నన్ను మరచిపోయావు? శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చిందేమిటి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను. ప్రియ శ్రోతలారా, ఇలాంటి అనుభవాలు మనకు తరచుగా కలుగుతూనే ఉంటాయి. ఇది మానవ సహజం. 11వ వచనం, నా ప్రాణమా, ఎందుకే నీవు కృంగి ఉన్నావు? నాలో తొందరపడుతున్నావెందుకు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయననే స్తుతిస్తాను. దావీదు మానసికంగా ఎంత కుంగి ఉన్నాడో గమనించండి. అలాగే ఇశ్రాయేలు శేషిత జనాంగము అదే పరిస్థితిలో ఆత్మ పరీక్షకు ఉపక్రమిస్తారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిక్కు నుండి కూడా సహాయం రాదు. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా వలననే సహాయము కలుగుతుంది. ఈ సత్యాన్ని వారు గ్రహిస్తారు. 43వ కీర్తన దీనికి కొనసాగింపు. దేవా, నాకు న్యాయం తీర్చు. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. కపటము కలిగి దౌర్జన్యము చేసేవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపిస్తావు. ఇశ్రాయేలు శేషిత జనాంగం ఇదే ప్రార్థన చేస్తుంది. అంత్యక్రీస్తు కపటి, దౌర్జన్యపరుడు, అబద్ధికుడు. వీడు వచ్చి దేవుని ప్రజతో నిబంధన చేసుకుంటాడు. వారం మధ్యలోనే ఆ నిబంధనను భంగం చేస్తాడు. అప్పుడు వారు ప్రార్థిస్తారు, దేవా, మమ్మును విడిపించు. అంత్యక్రీస్తు ఉన్నాడు, జాగ్రత్త. దౌర్జన్యపరుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించాలి. అంత్యక్రీస్తు ప్రపంచ నియంత. 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయి. అవి నాకు త్రోవ చూపుతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలాలకు నన్ను తోడుకొని తెస్తాయి. ఈ ప్రార్థన ఎంతో అర్థవంతమైనది. నీ వెలుగును నీ సత్యాన్ని వెల్లడి చెయ్యి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు ఇదే మాట అన్నాడు. నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. యేసే వెలుగు, యేసే సత్యం. ఆయనే మెస్సియా. ఆయన వారిని విమోచించటానికే వచ్చాడు. మనము ఆయన పర్వతానికి ఎక్కి వెళతాము. ఆయన నివాస స్థలాన్ని చేరుతాము. 5వ వచనం, నా ప్రాణమా, నీవేల కృంగి ఉన్నావు? నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను. ఇశ్రాయేలు శేషిత ప్రజ పొందబోయే అనుభవం చాలా గొప్పది. యెహెజ్కేలు 36వ అధ్యాయం 26 నుండి 28వ వచనం వరకు నెరవేరబోతోంది. నూతన హృదయము మీకిస్తాను, నూతన స్వభావము మీకు కలుగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిస్తాను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించే వారినిగాను, నా విధులను గైకొనే వారినిగాను మిమ్మును చేస్తాను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా జనులై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను. ఇప్పుడు మనం 44వ కీర్తనలోకి వస్తున్నాము. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రాసిన దైవ ధ్యానం. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు శేషిత జనాంగం ఇదే ప్రార్థన చేయబోతున్నారు. ఇదొక ప్రవచనం. మెస్సియా రాకముందు శేషిత ప్రజలు చేసే ఆక్రందన ఈ కీర్తన. 1వ వచనం, దేవా, పూర్వకాలమున మా పితరుల దినాలలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో గిద్యోను ఇదే ప్రార్థన చేశాడు.
నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెందుకు సంభవించింది? యెహోవా ఈజిప్టు దేశములో నుండి మమ్మును రప్పించాడని చెబుతూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించాడు. గత కాలమందు దేవుడు చేసిన మేళ్లను తలపోసుకుంటున్నాడు. గత చరిత్రలో దేవుడు చేసినదే మళ్లీ చేస్తాడు అని దావీదు గ్రహించాడు. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటావు. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేశావు. మోషే యెహోషువ కాలంలో దేవుడు కనానీయులను హతం చేసి ఇశ్రాయేలును వ్యాపింపచేశాడు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించావు గనుకనే నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతే వారికి విజయము కలుగజేసింది. వారు తమ స్వంత బలంతో సంపాదించింది కాదు, అదంతా దేవుడు చేసింది. అది కేవలము ఆయన కృపాకార్యం. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగజేసినట్లు నీవు ఆజ్ఞాపించు. యాకోబు ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతడు ఒక జాతి. దేవుడు ఇశ్రాయేలుకు రాజు. ఆయనే యేసుక్రీస్తు. త్వరలో వచ్చి వారిని విమోచిస్తాడు. వారినే కాదు, మనల్ని కూడా సంపూర్ణముగా విమోచించి పరలోక రాజ్యం ప్రసాదిస్తాడు. 5-6 వచనాలు. నీ వలన మా విరోధులను అణిచివేస్తాము. నీ నామము వలననే మా మీదికి లేచే వారిని మేము తొక్కివేస్తాము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షించజాలదు. ఈ రోజున మనము మన శత్రువుల కోసమై ప్రార్థిస్తున్నాము. మనకు ఎవరైనా శత్రువులు ఉంటే వారి విషయం దేవుడు చూసుకుంటాడు. మనకైతే వారి పట్ల శత్రుభావం ఉండకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం మరచిపోకూడదు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చటం నా పని, నేనే ప్రతిఫలమిస్తానన్నాడు ప్రభు. ఇతరులను విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రియ శ్రోతలారా, ఇశ్రాయేలును గురించిన ప్రవచనం చాలా ముఖ్యమైనది. శత్రువు లేస్తున్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఆ రాజు పుట్టి మహోన్నతునికి విరోధంగా మాట్లాడతాడు. ఆయన భక్తులను నలగగొడతాడు. ఆ చిన్న కొమ్ము లేచి భక్తులను నలగగొడుతుంది. ఇశ్రాయేలు శేషిత జనాంగం వారే. అంత్యక్రీస్తు వచ్చి యుద్ధం ప్రకటిస్తాడు. అయితే దేవుని ప్రజలు మృగం గుర్తును అంగీకరించరు. వారిని అంత్యక్రీస్తు హతం చేస్తాడు. అప్పుడు వారు దేవునికి మొర్ర పెడతారు. ఆ రోజు మానవ చరిత్రలో చీకటి పుట. 22వ వచనం. నిన్ను బట్టి దినమెల్లా వధించబడుతున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుతున్నాము. ఇది కూడా ఇశ్రాయేలును గురించిన ప్రవచనమే. 23వ వచనం. ప్రభూ, మేలుకో, నీవేళ నిద్రిస్తున్నావు? లే, నిత్యము మమ్మును విడనాడకు. గతకాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్నెన్నో శ్రమలు అనుభవించారు. గాని ముందు మహాశ్రమలు రాబోతున్నాయి. దేవుడు నిద్రించడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కాని నిరాశలో భక్తులు అలా అంటారు. 24వ వచనం. నీ ముఖమును నీవేళ మరుగుపరిచావు? మా బాధను, మాకు కలిగే హింసను నీవు ఎందుకు మరచిపోయావు? మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయానికి లే, నీ కృపను బట్టి మమ్మును విమోచించు. ఇది ఇశ్రాయేలు ప్రార్థన. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.